హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఈరోజు గేదె పాలు తీయడం వీడియో అయితే పెట్టాను. ఏంటంటే చాలామంది అడుగుతున్నారు లైవ్లో వీడియో తీసి పెట్టండి, గేదె పాలు వీడియో తీసి పెట్టండి అనేసి. అందుకనేసి అయితే గేదె పాలు వీడియో తీయడం అంటే ఎలా తీయాలి పెట్టమనేసి అడిగారు కొంతమంది. చాలామంది తెలుసండి, తెలియకపోవడం లేదు. కాకపోతే ఒక ఆయన ఓబులేస్ గారు అనేసి రిక్వెస్ట్గా ప్రతిసారి అంత మాటికి లైవ్లో అది అడుగుతున్నారనేసి పెట్టారండి. మీకు ఎవరికి తెలియదు అని అనుకోవద్దు, అందరికీ తెలుసు. ఇదేమైనా పెద్ద విద్య అంటారు, కాకపోతే కాదని తెలుసు. కాకపోతే చాలా తీయడం కష్టం అండి, నిజంగా చెప్తున్నాను. అది మనం ఇలా వేళ్ళు బిగించి తీయడం, నరాలు బిగించి తీసినంత కంటే తీసిన వాళ్ళు తెలుస్తుంది బాధ. నిజంగా అయితే మాత్రం మా అమ్మగారు పాపం తీసిన తర్వాత చాలా బాధపడుతుంటారు. చేతులు తిమ్మిర్లు ఎక్కేస్తున్నాయని గోలెట్టేస్తారు అనమాట. కానీ తప్పదు కదా, ఇంట్లో పోషకం గురించి మా నాన్నగారు తెచ్చి అవన్నీ చేస్తున్నప్పుడు మా అమ్మగారు ఏదైనా చేయాలని ఇంకా తన వంతు సాయంగా మా అమ్మగారు అయితే ఇలా చేస్తారనమాట. మా నాన్నగారు ఎలా కష్టపడి కూలి పనికి వెళ్ళి తెస్తారు. గేదె ఇంటి దగ్గర ఉంటుంది కదా, గేదె గడ్డి అయితే తెచ్చి పెడతారు. కాబట్టి నా వంతు సాయంగా నేను చేయాలని మా అమ్మ కష్టపడుతుంది అనమాట అండి పాలు తీసి. ఏమి ఇంకా నలుగురిని ఇంట్లో మొత్తం మేము నలుగురు అనమాట, నలుగురిని పోషించి చేయాలంటే మాత్రం చేయాలి కదండి. పర్లేదండి, అందరికీ పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి అనుకోండి. ఆయన అంతమాటికి ఓబులేస్ గారు వీడియో పెట్టండి అనేసి అడుగుతున్నారు. అందుకనేసి అయితే తీసానమాట అండి. ఆయన గురించి మెయిన్ వచ్చేసి ఇంకోండి ఎలా తీస్తుందో చూడండి. సౌండ్ రావాలి తీసేటప్పుడు అంటారు, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది సౌండ్ రావాలంటేని. నేను ఏంటి లైవ్లో చూపిస్తా ఆ వీడియో రికార్డ్ చేశాను అనమాట. రికార్డ్ చేసి పెట్టాను. అందుకు సౌండ్ కొంచెం పాలు తీసిన సౌండ్ అయితే రాదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్ మా కష్టాన్ని మీరు గుర్తించి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చెయ్యండి. పల్లెటూరులో పొద్దుట 4 గంటలకి 5 గంటలకే లేస్తారు కంపల్సరీ. తెల్లవారితే లెగ్గకూడదు అంటారు. ఇది అంటే సెంటిమెంట్గా కూడా ఉంటుందండి అనమాట. 6 గంటల కాడైతే శని దేవతలు వస్తారో, శని ఇంటికి నోటుకు నుదలదని అంటారు. అందు గురించి మాకు తెల్లరగట్లు లెగమంటారు. 4 గంటలు కనీసం 5 గంటలకు. ఇప్పుడు చలి గురించి 5:30 6 అయిపోతుంది అనుకోండి. ఒకసారి అయితే లేస్తున్నాను, అయితే తొందరగా అయితే లెగను అనుకోండి. కానీ ఇంకా పరిస్థితిని బట్టి ఇప్పుడైతే కంపల్సరీ 6-6:30 కల్లా లెగాల్సి వస్తుంది. 6 గంటలకే. మా అమ్మారు అయితే 4, మా నాన్నగారు 4-4:30కి అయితే లేచిపోయి వెళ్ళిపోతారు. మా అమ్మగారు అప్పుడే లేచి గేదె దగ్గర అన్ని శుభ్రం చేసుకుని తుడిసి పేడకలు ఎత్తి కళ్ళప్ప వేసుకుని అప్పుడు పాలు ఎత్తి తీయడానికి అయితే రెడీ అవుతారనమాట అండి. పొద్దుటే మాత్రం చాలా పక్కనేమో చెట్టు ఉంటుంది అనమాట. మాకు ఆ చెట్టు దగ్గర పక్షులు కిలకలు ఉంటుంది. క్లైమేట్ అయితే బాగుంటుంది, కానీ చలికి తట్టుకోలేము అంతే. నిజంగా మార్నింగ్ లేకపోతే మనకు కూడా చాలా చాలా మంచిది అనమాట అండి. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా తగ్గుతాయి. కానీ మనం లేగలేము, కానీ ట్రై చేయండి. నిజంగానే నేను చెప్తున్నాను కాదు, లేగడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరూ కూడానే, చాలా మంచిది. నేను ఇంక ఇందులో ఏం చెప్పాను, ఓన్లీ పాలు గురించి చూపించడం గురించి ఇంకా వాయిస్ ఓవర్ ఇంకేమి ఇవ్వలేక మీకు ఇదైతే చెప్తున్నాను. మీకు కిరణ్ కంటి ఆసుపత్రి గురించి వేరే వీడియోలో చెప్తాను.